ప్రైజ్ ద లార్డ్. మార్చి 16వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అని మనం చూసినట్లయితే, అబ్రహాము లోతు గురించి, లోతు కుటుంబం గురించి ప్రార్థన చేస్తూ తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్న మాటలివి. నిజానికి అబ్రహాము చాలా ఐశ్వర్యవంతుడు, దేనికి కొరత లేనివాడు. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే 318 మంది తన ఇంట పుట్టి పెరిగిన పనివారు కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. అంటే తన ఇంట్లో పుట్టి పెరిగిన వారే 318 మంది అయితే, బయట నుంచి వచ్చిన వారు, తన దాసులు ఇంకా ఎంతమంది ఉండంటారు? చాలామంది ఉంటారు కదా. ఆ వచనాన్ని బట్టి తనకి ఎంత సమృద్ధి ఉందో మనకు అర్థమవుతుంది. తనకున్న సమృద్ధిని, ఐశ్వర్యాన్ని పక్కన పెట్టి తనను తాను తగ్గించుకొని లోతు కొరకు ప్రార్థిస్తున్నాడు. మన జీవితంలో కొంచెం పేరొస్తే, కొంచెం సమృద్ధి వస్తే గర్వం వచ్చేస్తుంది. మునుపటి గతిని మర్చిపోతాం. గర్విష్ఠులకు దేవుడు విముఖుడు అనే విషయాన్ని మర్చిపోకు. దేనిని బట్టి మనం గర్వించకూడదు. గర్వించాల్సిన పరిస్థితి వస్తే మన దేవునిని బట్టి మనం గర్వించాలి. సర్వ సృష్టికర్తను కలిగి ఉన్నందుకు, బలవంతుడైన దేవునిని కలిగి ఉన్నందుకు గర్వించాలి. అబ్రహాము దీనత్వంతో తన కొరకు, తన క్షేమము కొరకు ప్రార్థించటం లేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీలో మొదటగా దీనత్వం ఉందా? తగ్గింపు ఉందా? ఇతరుల కొరకు ప్రార్థించే అనుభవం నీలో ఉందా? ఇంతవరకు నీ కొరకు మాత్రమే ప్రార్థించావేమో, గర్వంతో ఇతరుల పట్ల ప్రవర్తించావేమో. ఇకనైనా నీ ప్రవర్తనను సరిచేసుకో, నీ ప్రవర్తనను మార్చుకో, దీనత్వం కలిగి జీవించు. అబ్రహాము అలా జీవించాడు కాబట్టే దేవుని స్నేహితుడిగా ఎంచబడ్డాడు. నీవు కూడా అబ్రహాము వలె ఇష్టానుసారంగా జీవిస్తే నీకు కూడా దేవుడు స్నేహితుడయ్యే ధన్యతనిస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టానుసారంగా తగ్గింపు కలిగి, దీనత్వం కలిగి జీవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.